హలో ఎవ్రీవన్. ముందుగా అందరికీ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 మీ అందరికీ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని, అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ డిసెంబర్ 31 అయితే అమెరికాలో మా దగ్గరలో ఉంటున్న 14 తెలుగు ఫ్యామిలీస్ అన్నీ కలిసి రచ్చరచ్చ అయితే చేసేసాము. సో, ఫస్ట్ ఫ్యామిలీ ఫోటోషూట్‌తో స్టార్ట్ చేసేసి, తర్వాత చిన్నపిల్లల డాన్స్, తర్వాత సింగింగ్, తర్వాత లేడీస్ డాన్స్, నెక్స్ట్ జెంట్స్ డాన్స్, నెక్స్ట్ కేక్ కటింగ్, నెక్స్ట్ వచ్చేసి డీజే, ఆ తర్వాత కపుల్ డాన్స్, అలాగే ప్రతి కపుల్‌కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవార్డ్స్, నెక్స్ట్ ఫైనల్‌గా వైట్ ఎలిఫెంట్ గేమ్‌తో ఈవినింగ్ 6:00 నుండి మార్నింగ్ 6:00 వరకు 12 అవర్స్ ధూమ్‌ధామ్ చేసేసి, ఇక్కడ డెకరేషన్ వచ్చేసేసి 2 పార్ట్స్ చేశారు. ఒకటి ఈవెంట్ కోసము, ఒకటి ఫోటోషూట్ కోసము. ఇక్కడ ఫోటోషూట్ వచ్చేసి హాలీవుడ్ రెడ్ కార్పెట్ థీము. ఫస్ట్ గోల్డ్ బ్యాక్ డ్రాప్ పెట్టేసేసి దానిపైన మా గ్రూప్లోని ప్రతి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొని దాన్ని స్టిక్ చేసేసారు. సో, ఈ డెకరేషన్లో కూడా ఫ్యామిలీ ఫొటోస్ని ఒక పార్ట్ లాగా చేసేసి చాలా క్యూట్గా డెకరేషన్ చేసేసారు. నెక్స్ట్ మెయిన్ డెకరేషన్ దగ్గర గోల్డ్ అండ్ రెడ్ థీమ్ తీసేసుకొని బెలూన్స్తో చాలా చాలా బాగా డెకరేట్ చేసేసారు. నాకైతే చాలా బాగా నచ్చేసేసింది. మరి మీకు కూడా నచ్చిందేమో కామెంట్ చేసేసేయండి. సో, ఈవెంట్ స్టార్టింగ్ వచ్చేసేసి ఫస్ట్ ఫ్యామిలీ మొత్తం ఫోటోషూట్స్తో స్టార్ట్ చేసేసారు. నేను మా ఫ్రెండ్ అనుకోకుండా సేమ్ డ్రెస్ వేసుకునేసరికి ఇలా కలిసి వీడియోలు అయితే తీసేసుకున్నాము. ఫ్యామిలీస్ ఫోటోషూట్ అయిపోయాక నెక్స్ట్ అయితే పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సో, ఇప్పుడు అందరి పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసేద్దామా. ఇక్కడ చాలా చిన్నపిల్లలు కూడా బేబీ షాక్ సాంగ్ కి డాన్స్ చేసేస్తున్నారు. అందరూ కూడా క్లాప్స్ తో ఎంకరేజ్ చేసేస్తున్నారు. ఇప్పుడైతే డాన్సెస్ కి కాస్త రెస్ట్ ఇచ్చేసేసి ఫుడ్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాము. సో, ఇక్కడ మా ఆయన కోటేసుకొని మరీ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. యాక్చువల్లీ 31st నైట్ ఫెస్టివల్స్ ఇలా ఉన్నప్పుడు బయట ఫుడ్ ఆర్డర్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల రెస్టారెంట్స్ వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ చేయాలి కదా. సో, క్వాలిటీ చాలా వరకు తగ్గించేసేస్తారు. సో, నార్మల్గా పాట్లక్ చేసేసేద్దాం అనుకున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చేసేసి. కానీ చాలామందికి ఈరోజు కుదరకపోవడం వల్ల
ఫైనల్‌గా క్యాటరింగే ఆర్డర్ చేసేసాము. సో, ఇక్కడైతే మా ఆయన టైటానిక్ పోజులు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ జెంట్స్ అందరూ కూడా రకరకాల పోజులు ఇచ్చేసేస్తున్నారు. ఇక్కడైతే లేడీస్ ఫుడ్ బ్రేక్ తీసుకుంటుంటే పైన జెంట్స్ డ్రింక్ బ్రేక్ తీసుకుంటున్నారు. సో, అందరి హౌసెస్ పక్కపక్కనే కాబట్టి సో, నో ప్రాబ్లమ్. ట్వెల్వ్ అయిపోగానే నెక్స్ట్ కేక్ కటింగు. ఇక్కడ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండడం వల్ల, జనాలు ఎక్కువ పోవడం వల్ల ఓన్లీ పిల్లలతో కేక్ కటింగ్ చేపిస్తున్నాము. ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు. అప్పుడే టేస్ట్ చేయాలని చూస్తున్నారు. కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డీజే. ఫస్ట్ ఇక్కడ పిల్లలు డాన్స్ చేస్తున్నారు. పిల్లల తర్వాత నెక్స్ట్ జెంట్స్, తర్వాత లేడీస్ డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ మా బుడ్డోడైతే గెంతుల మీద గెంతులు వేసేసిస్తున్నాడు. ఇక్కడైతే కపుల్స్‌కి అవార్డ్ ఇస్తున్నారు. వీళ్ళకొచ్చేసి కైండెస్ట్ కపుల్ అవార్డ్ వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ కపుల్, నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కపుల్, నెక్స్ట్ బెస్ట్ ఎనర్జెటిక్ కపుల్, మాకైతే బెస్ట్ సోషల్ బటర్‌ఫ్లై కపుల్ అవార్డ్ వచ్చేసేసింది. నెక్స్ట్ వచ్చేసేసి బెస్ట్ కేరింగ్ కపుల్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి బెస్ట్ రెస్పాండింగ్ కపుల్. ఇలా ప్రతి ఒక్క కపుల్‌కి వాళ్ళ వాళ్ళ క్వాలిటీస్ ప్రకారం అవార్డ్స్ అయితే ఇచ్చేసేసారు. నెక్స్ట్ వచ్చేసేసి బెస్ట్ సపోర్టింగ్ కపుల్, నెక్స్ట్ వచ్చేసేసి బెస్ట్ గెస్ట్ అపియరెన్స్, నెక్స్ట్ ఫైనల్‌గా బెస్ట్ ఆర్గనైజింగ్ కపుల్. సో, వీళ్ళే ఈవెంట్‌ని చాలా బాగా ఆర్గనైజ్ చేసేసారు. నెక్స్ట్ అయితే లేడీస్ అవార్డ్స్ తీసుకొని ఫోటోలకి పోజులు ఇస్తున్నాము. సో, యాక్చువల్లీ బాలీవుడ్ థీమ్ పెట్టడంతో పాటు ఇలా అవార్డ్స్ ఇచ్చేసేసారు. సో, న్యూ ఇయరే ఇలా అవార్డ్స్‌తో స్టార్ట్ అయ్యేసరికి చాలా హ్యాపీగా, పాజిటివ్‌గా అనిపించింది. ఇక్కడ జెంట్స్ వచ్చేసేసి ఈ భాస్కర్ అవార్డ్‌తో పోజులు ఇస్తున్నారు. నెక్స్ట్ పిల్లలకైతే చాక్లెట్స్ ఇచ్చారు. అందరు పిల్లలు డాన్సింగ్, సింగింగ్ ఇలా ఏదో ఒక పర్ఫార్మెన్స్ అయితే చేసేసారు. వాళ్ళకి అవార్డ్స్ బదులు ఇలా చాక్లెట్స్ ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఎంజాయ్ కూడా చేసేసారు. ఇక్కడ మా చిన్నోడైతే డాన్స్ స్టెప్ వేసేస్తేనే చాక్లెట్ ఇస్తానంటే డాన్స్ చేసేసి ఇలా చాక్లెట్ లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడైతే లేడీస్ డాన్స్. సో, గ్రూప్ కోఆర్డినేషన్ రావడానికైతే మేము చాలానే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సోలోగా డాన్స్ చేయడం డిఫరెంట్ అండ్ గ్రూప్‌గా కోఆర్డినేషన్‌తో చేయడం చాలా డిఫరెంట్. సో, ఈ లేడీస్ డాన్స్ అయిపోయాక నెక్స్ట్ జెంట్స్ డాన్స్, దాని తర్వాత కపుల్ డాన్స్. ప్రతి ఒక్క కపుల్‌తోనూ డాన్స్ చేయించారు. దాని తర్వాత కపుల్స్‌కి అవార్డు ఇచ్చారు. ఈ అవార్డ్ సెరమనీ ఇవన్నీ అయిపోయాక ఫైనల్‌గా వైట్ ఎలిఫెంట్ గేమ్ ఆడారు. సో, ఈ వ్లాగ్ చాలా లాంగ్ అయ్యేసరికి వైట్ ఎలిఫెంట్ గేమ్ మళ్ళీ యాడ్ చేయాలనుకుంటున్నాను. లేడీస్ డాన్స్ వచ్చేసేసి డిఫరెంట్ వీడియో పెట్టాను. డెఫినెట్‌గా చెక్.
¿Quién eres tú? Un día de estar en el movido cielo y tierra y no te encontré. Y llegas hoy tan de repente y la sentido toda mi vida con tu querer. ना मैं समझा ना मैं जाना जो भी तुमने मुझसे कहा है सेन्योरिटा, मगर फिर भी ना जाने क्यों मुझे सुन के अच्छा लगा है सेन्योरिटा. ఇక్కడైతే నేను చిన్న పిల్లలతో డాన్స్ నేర్పిస్తున్నాను. సో, వాళ్ళకి పాప్‌కార్న్, చాక్లెట్స్, ఇంకా జ్యూస్ ఇవన్నీ ఆశ చూపించి ఈ స్టెప్స్ వేశాక నెక్స్ట్ పాప్‌కార్న్ నాన్న చేయాలి నాన్న అంటూ ఎంతో బుజ్జగించి నేర్పించాను. కానీ పిల్లలకి నేర్పించాలంటే మామూలు సంగతి కాదు బాబోయ్!